హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు క్రేజీ వీరా ఛానల్. మేమైతే నంద్యాలకి అయితే బయలుదేరాము. నంద్యాల నుంచి బస్సు అయితే ఎక్కాము. అక్కడైతే వాతావరణం చూడొచ్చు. వర్షం అయితే పడ్డది, భయంకరంగా వర్షం పడింది. ఇక్కడ వర్షానికి వజ్రాలు బయటకు వస్తున్నాయి. అంటే నంద్యాల జిల్లా గాజులపల్లికి అయితే బయలుదేరాము. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు అన్నీ అయితే నేను చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ దాకా అయితే చూడండి. మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి వీడియోలు మీకోసం వస్తూనే ఉంటాయి. ఇది వీడియో షేర్ అయితే చేయండి. లాస్ట్ దాకా చూడండి, వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మేమైతే అక్కడికి వచ్చేసిన తర్వాత మొత్తం బురద అయిపోయింది ఆ ఏరియా అంతా. కాలు పెడితే జారిపోతుంది. నేనైతే 2-3 సార్లు అయితే కింద పడబోయాను. ఇంకా స్టేబుల్గా నిలబడి కొంచెం చెప్పులు అయితే తీసి అడుగు వేసుకుంటూ వెళ్ళాము. అయితే మేము కూడా అక్కడికి వచ్చాం కదా, వజ్రాలు అయితే దొరుకుతాయని ఒక చిన్న ప్రయత్నం అయితే చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేశాము. మేము అక్కడ మహానందికి వెళ్ళి అక్కడ దర్శనం తీసుకొని ఇక్కడికైతే వచ్చాము. ఒకసారి అలా ట్రైల్ వేసి వెళ్దామని. కానీ ఇక్కడ చూసుకుంటే ప్రవాహం అయితే చాలా ఎక్కువగా ఉన్నది. ఈ ప్రవాహంలో మనం అక్కడైతే అసలు నీళ్ళల్లోనే నిలబడి వాళ్ళందరూ వెతుకుతున్నారు. మనం కూడా వచ్చిన ట్రైల్ వేద్దామని చెప్పేసి మేమైతే పైకి వచ్చాము. ఆ కింద నుంచి పైకి వచ్చేసి వజ్రాలను అయితే వెతుకుదామని ట్రై చేసాము. కానీ అది అసలు చాలా కష్టం అయిపోయింది. ఎక్కడ చూసినా కానీ నీళ్ళు ఉన్నాయి. ఈ నీళ్ళలో అయితే వెతుకుతూనే ఉన్నారు వీళ్ళు. మా ఫ్రెండ్స్ కూడా అక్కడ ఉన్నారు, వాళ్ళిద్దరు చూడొచ్చు మీరు. కానీ ప్రవాహంలో వెతకడం చాలా కష్టం. రాళ్ళు అయితే చాలా షార్ప్గా ఉన్నాయి. మాకైతే అక్కడక్కడ రాళ్ళు అయితే కాళ్ళకు కూడా గుచ్చుకున్నాయి. కాబట్టి ఇంకా వచ్చాము అని చెప్పేసి ఏదో అలా వెతకడమే. ఇక్కడ మరి వజ్రాలు దొరుకుతున్నాయి అన్నది మరి ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. చూడొచ్చు జనం ఇందాకైతే అక్కడ ఎవ్వరు లేరు. ఇప్పుడు చూడండి ఎంతమంది అయితే వచ్చారో. మరి దొరుకుతున్నాయో లేదో విషయం అయితే ఖచ్చితంగా అయితే నేను చెప్పలేను. మేమైతే వెతికినప్పుడు అక్కడక్కడ కొన్ని చిన్న పార్టికల్స్ అయితే కనపడ్డాయి. కాబట్టి ఈ డైమండ్స్ అయితే కావు, క్రిస్టల్స్ లాగైతే ఉన్నాయి. ఇక్కడ ట్రై చేయడానికి కూడా మనకైతే అవకాశం అయితే లేదు. మొత్తం వర్షం కారణంగా ఫ్లోటింగ్ అయితే ఎక్కువ వస్తుంది. మొత్తం అక్కడ చూసినా కానీ నీళ్ళే ఉన్నాయి. మనం ఎక్కడని వెతికినా మనకైతే అర్థం కావట్లేదు. మీరు చూడొచ్చు. ఎంతమంది ఉన్నారు జనం ఆడ. దొరుకుతున్నాయి ఎవరికైనా అవునా? ఇందాక మీరు చూడొచ్చు ఈ ప్లేస్ని. ఇందాకైతే అసలు ఎవ్వరు లేరు. ఇప్పుడు చూసుకుంటే ఆ కింద వాళ్ళు మొత్తం ఒక్కొక్కరు అందరూ పైకి వచ్చేసారు. ఇక్కడ చూసుకుంటే అక్కడ డైమండ్ టెస్ట్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళకి దొరికిన రాళ్ళని అక్కడ డైమండ్ అక్కడనే టెస్ట్, వాళ్ళ దగ్గర మిషన్ అయితే ఉంది, అక్కడే టెస్ట్ చేసి ఒకవేళ ఇవి డైమండ్స్ అయితే వాళ్ళే కొనుక్కోవడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరికైతే అనుమానంగా ఉన్నాయో ఆ రాళ్ళని తీసుకొని వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తారు. వాళ్ళు టెస్ట్ చేస్తారు దాన్ని. అవి టెస్ట్ చేసి డైమండ్స్ అయితే వాటిని క్యారెక్టర్స్ని బట్టి ఎంతైతే అవి అమౌంట్ అవుతాయో అవి సైజుని బట్టి ఆ అమౌంట్ అనేది వాటికి విలువ అనేది కడతారు. కానీ ఇక్కడ చూసుకుంటే మొత్తం ఎక్కడ చూసినా కానీ బురదే. అసలు నడవడానికి కూడా కుదరట్లేదు. ఇలాంటి ప్లేస్లో మరి దగ్గర 300 నుంచి 400 మంది జనం అయితే ఇక్కడ ఉన్నారు. మాకైతే నడవడానికి కూడా చాలా ఇబ్బంది అయితే ఉంది. మేము ఇలా స్లోగా అడుగు వేసుకుంటూ చాలా నిదానంగా అయితే కదులుతున్నాము. మీరు చూడొచ్చు జనం ఎక్కడ చూసినా కానీ జనం తిరణాలు జరిగినట్టే జరుగుతుంది. ఇక్కడ ఎవరికి వాళ్ళు బోండాలు అమ్మే వాళ్ళు ఉన్నారు, అట్లు వేసే వాళ్ళు ఉన్నారు, స్నాక్స్ అమ్ముకుంటున్నారు. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది ఇలాంటి సన్నివేశం అయితే చూసి. మరి వాళ్ళంత కష్టపడి ఎదుగుతున్నారా ఉన్నాయో అదైతే నేనైతే ఖచ్చితంగా నేను చెప్పలేను. ఏమో చూసుకోవచ్చు. ఏమో డైరెక్ట్గా అట్లు ఇడ్లీ ఇక్కడ టిఫిన్ హోటలే పెట్టేసింది. ఇక్కడ చూసుకుంటే స్నాక్స్ అమ్ముతున్నారు.
ఏ కావాలన్నా దొరుకుతున్నాయి. చూడండి నీళ్ళలో ఎంతమంది జనం ఉన్నారు. నాకు తెలిసి ఎవరైనా వెళ్ళి ట్రై చేయాలనుకుంటే ఇప్పుడైతే అనవసరం, ఎందుకంటే వర్షాల కారణంగా చాలా నీళ్ళు అయితే ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.